ఈ ప్రపంచంలో మనం ఏదైనా భయానక హారర్ ప్రదేశం గురించి వెతకాలనుకున్నప్పుడు మన మనసులోకి వచ్చే ఒక ప్రదేశం ఉంటుంది. నేను బాంగట్ కోట గురించి మాట్లాడటం లేదు, నేను ద కంజరింగ్ హౌస్ గురించి మాట్లాడుతున్నాను. కంజరింగ్ అనేది మన జీవితంలో ఒక అలాంటి సినిమా. అది మొదలు నుండి చివరి వరకు మిమ్మల్ని చాలా ఉత్సాహపరుస్తుంది, మిమ్మల్ని పూర్తిగా సస్పెన్స్లో పడేస్తుంది. కానీ ఆ సినిమా పూర్తయిన తర్వాత వచ్చిన చివరి విషయం ఏమిటంటే అది ఒక నిజ జీవిత కథ ఆధారంగా తెరకెక్కింది. అంటే ఇది ఒక నిజమైన సంఘటన ఆధారంగా రూపొందిన పూర్తి కథ. మరియు గైస్, ఇది ఎంత భయంకరమైన కథ అంటే ఏ మనిషి కూడా దీన్ని అర్ధరాత్రి పూట చూడలేరు. ఒకవేళ ఎవరైనా చూడగలిగితే అది నిజంగా ఒక ఛాలెంజ్ లాంటిది. మరియు నేను దీని గురించి మరింత వెతికినప్పుడు కంజరింగ్ యూనివర్స్లో అన్నాబెల్ బొమ్మ గురించి చెప్పబడింది, ద నన్ గురించి చెప్పబడింది, ఇలా చాలా విషయాలున్నాయి. కానీ నేను దీని గురించి వెతికినప్పుడు వీటన్నింటికీ కంజరింగ్ పార్ట్ 1తో ఎలాంటి సంబంధం లేదు. మరియు గైస్, కంజరింగ్ పార్ట్ 1లో ఎన్ని విషయాలు చెప్పబడ్డాయో కేవలం అన్నే కాదు, ప్రజల ముందుకు ఎన్నడూ తీసుకురాని ఇంకా చాలా విషయాలున్నాయి. సినిమాలో దీన్ని చూపిస్తే జనాలు ఇంకా భయపడతారని ప్రజలు అనుకున్నారు. కానీ ఇక్కడ నేను మీకు ఆ విషయాలన్నీ చెప్పాలనుకుంటున్నాను. ఎలా పేరాన్ కుటుంబం ఆ ఇంట్లో సంవత్సరాల తరబడి నివసించింది అని. నిజానికి సినిమాలో చెప్పినట్లుగా వాళ్ళు కేవలం కొన్ని రోజులు ఉండి అక్కడి నుండి వెళ్ళిపోయారని కాదు, వారు అక్కడ చాలా సంవత్సరాలు ఉన్నారు. ఆ ఇంట్లో ఏం జరుగుతుందో వారికి తెలుసు. ప్రతి ఒక్క విషయం, వారి పోరాటం, వారి భయం, ఇవన్నీ ఈరోజు ఈ వీడియోలో నేను మీకు వివరించడానికి ప్రయత్నిస్తాను. కానీ ఈ వీడియో ప్రారంభించే ముందు ఇలాంటి మరిన్ని హారర్, మిస్టీరియస్ మరియు చారిత్రక వీడియోలు చూడటానికి దయచేసి నా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు ఈ వీడియోలో మీరు దయచేసి లైక్ బటన్ను కూడా నొక్కాలని నేను కోరుకుంటున్నాను. మరియు మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో లేదా ఈ కంజరింగ్ యూనివర్స్ గురించి మీరు ఏమనుకుంటున్నారో దయచేసి కామెంట్లలో కూడా చెప్పండి. ఇప్పుడు ఈ కథ మొదలవుతుంది. 1971లో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా రోడ్ ఐలాండ్లో ఒక ఫామ్ హౌస్ ఉండేది. అక్కడ రోజర్ మరియు క్యారోలిన్ పెరాన్ ఒక ఇల్లు తీసుకున్నారు. వారు అక్కడికి ఒంటరిగా నివసించడానికి రాలేదు. ఆండ్రియా, నాన్సీ, క్రిస్టీన్, సిండీ మరియు ఏప్రిల్ అనే తమ 5 కుమార్తెలతో కలిసి వారు అక్కడ నివసించడానికి వచ్చారు. ఇది ఒక సంపూర్ణ కుటుంబం. అంటే ఈ పెరాన్ కుటుంబం తమలో తాము చాలా సంతోషంగా ఉండాలనుకునేవారు. వీరు చాలా ఉల్లాసవంతమైన వ్యక్తులు. వీరికి ఏ విధమైన ఇబ్బంది ఉన్నట్లు ఎప్పుడూ లేదు. వారు నిజంగా చాలా మంచి కుటుంబం. మరియు ఇలాంటి కొన్ని కారణాల వల్లే మనం సంతోషంగా ఉండాలంటే మనం ఒక పెద్ద ఇల్లు తీసుకోవచ్చు అని రోజర్ అనుకున్నాడు. అక్కడ మేమంతా ప్రేమ, ఆప్యాయతలతో జీవించగలం అని. మరియు వారు నిజంగా అదే చేశారు. వారు ఆ ఇంటిని తీసుకున్నారు. మరియు ఇది బహుశా ఆ ఇంటి మొదటి రోజు సాయంత్రం. చుట్టుపక్కల జరిగిన విషయం, రోజర్ ఆ ఇంటి గేటు దగ్గర నిలబడి ఉన్నప్పుడు అతనికి అక్కడ ఒక వ్యక్తి కనిపించాడు. అతడు ఆ ఇంటి పాత యజమాని. ఆ వ్యక్తి ఇలా అన్నాడు, ఈ ఇల్లు మీ అందరికీ చాలా నచ్చుతుందని నేను ఆశిస్తున్నాను. కానీ సోదరా, మీకు ఒక విషయం చెప్పాలి. ఇంట్లో అంతా బాగుంది. బస్సు ఎప్పుడూ నిద్రపోయే ముందు ఇక్కడ లైట్లు ఆఫ్ చేయకండి. అప్పుడు రోజర్, ఇదేం చెత్తవాగుడు, నిద్రపోయే ముందు ఒక మనిషి లైట్ ఆఫ్ చేయకపోతే ఎలా నిద్రపోగలడు అని. ఆ తర్వాత అతడు అన్నాడు, అదంతా నాకు తెలియదు, దీనికి అసలు కారణమేమిటో నాకు తెలియదు. కానీ మీరు మళ్ళీ ఎప్పటికీ నిద్రపోలేరు. మీరు లైట్లు ఆఫ్ చేస్తే మీరు నిద్రపోలేరు. విషయం ఏమిటంటే లైట్లు మాత్రం ఆఫ్ చేయకూడదు. ఇంత వింతైన మాట విన్న తర్వాత రోజర్ సహజంగానే దాన్ని పట్టించుకోలేదు. బహుశా అతను మత్తులో ఉన్నాడని లేదా వట్టిగా జోక్ చేస్తున్నాడని అతడు అనుకున్నాడు. ఇప్పుడు అందరూ తమ తమ గదుల్లోకి వెళ్ళి వారి లైట్లను ఆఫ్ చేసి పడుకున్నారు. అంతా చాలా సాధారణంగా ఉంది. రాత్రి ఎవరికీ ఎలాంటి ఇబ్బంది కలగలేదు. ఇప్పుడు ఉదయం అయింది మరియు సరిగ్గా పొద్దున్నే అందరూ వచ్చి డైనింగ్ టేబుల్ వద్ద కూర్చున్నారు. ఇంటి పెద్ద కుమార్తె ఆండ్రియా వచ్చి ఇలా చెప్పింది, రాత్రి నేను లైట్లు ఆఫ్ చేసి నిద్రపోతున్నప్పుడు ఏం జరిగిందో నాకు తెలియదు. నేను కొద్దిగా అటూ ఇటూ పొర్లుతున్నాను. అప్పుడు నా గదిలోకి ఎవరో వచ్చారు. నేను కప్పుకున్న దుప్పటి సరిగ్గా కప్పుకోలేదు. దాన్ని తీసుకుని నా మీద సరిగ్గా కప్పాపారు. మరియు ఎవరో వచ్చి నన్ను పడుకోబెట్టినట్లు, నిద్రపుచ్చినట్లు అనిపించింది. కానీ అమ్మా నాన్న, అది మీ ఇద్దరిలో ఎవరూ కాదు, ఎవరో వచ్చారు, వారే ఇవన్నీ చేశారు. అప్పుడు డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్న వారంతా ఇది మాకు కూడా జరిగింది అని అన్నారు. అమ్మాయిలందరూ ఇదే మాట చెప్పారు, మాతో కూడా ఖచ్చితంగా. ఇప్పుడు 2వ సంవత్సరం వస్తుంది. పరిస్థితులు మరింత దిగజారడం ప్రారంభించాయి.
ఆ ఇంట్లో ఉన్న ఆ వస్తువు ఇప్పుడు పిల్లలను నిద్రపుచ్చటం కూడా మానేసింది. ఇప్పుడు దాని ప్రధాన లక్ష్యం వారి తల్లి అయిన కరోలిన్. పిల్లలకు ఈ విషయం యూజువల్గా చాలా బాగా తెలుసు. మా ఇంట్లో ఏదో వింతైనది తిరుగుతోందని. కానీ కొన్ని రోజుల నుండి అది కనిపించడం లేదు. కానీ కొన్ని రోజుల నుండి కరోలిన్ తన పిల్లలతో వచ్చి పడుకుంటోంది. ఎందుకంటే ఇప్పుడు దాని అసలు లక్ష్యం కరోలిన్ అయిపోయింది. కరోలిన్కి కూడా ఇప్పుడు మెల్లమెల్లగా విషయాలు కొంచెం వింతగా అనిపించడం మొదలయ్యాయి. ఎప్పుడైనా అకస్మాత్తుగా అర్ధరాత్రి వారి మంచం పూర్తిగా ఊగడం ప్రారంభించేది. ఎవరైనా ఎప్పుడైనా వచ్చి ఆమె కప్పుకున్న దుప్పటి లలాగడానికి ప్రయత్నించేవారు. ఈ విషయాలన్నీ కరోలిన్ రోజర్కి చెప్పడానికి ప్రయత్నించినప్పుడు దానివల్ల ఎప్పుడూ ఎలాంటి ప్రయోజనం ఉండేది కాదు. అతను ట్రక్ డ్రైవింగ్ చేయడం వల్ల ఎంతగా అలసిపోయేవాడంటే అర్ధరాత్రి లేటుగా వచ్చేవాడు మరియు ఈ విషయాల గురించి అతనికి పట్టింపు కూడా ఉండేది కాదు. ఇప్పుడు ఒకసారి జరిగిన విషయం ఏమిటంటే కరోలిన్ తన గదిలో నిద్రపోతున్నప్పుడు మరియు ఉదయాన్నే లేవగానే ఆమె మెడపై కొన్ని గుర్తులు ఉన్నాయని ఆమెకు అనిపించింది. ఆమె చేతిపై కొన్ని గుర్తులు నిజంగానే కనిపిస్తున్నాయి. అవన్నీ కనపడుతున్నాయి. తాను నిద్రపోతున్నప్పుడు తన శరీరం లోపల ఎవరో పెద్ద పెద్ద సూదులు గుచ్చుతున్నారని ఆమెకు అనిపించేది. నెయిల్స్ లోపలికి గుచ్చుతున్నారు. అవన్నీ నాకు చాలా గట్టిగా గుచ్చుకున్నట్లు అనిపిస్తుంది అని. ఈ విషయాలన్నీ చెప్పడానికి ఆమె రోజర్ కూర్చున్న గదిలోకి వెళ్తుండగా అదే సమయంలో తలుపు వెనుక ఒక నీడ నిలబడి ఉండటాన్ని ఆమె చూసింది మరియు అది కరోలిన్ను నిశ్శబ్దంగా ఉండమని సంజ్ఞ చేస్తోంది. ఇక్కడ కరోలిన్ రోజర్కి ఏమీ చెప్పలేకపోతోంది. అలాగని ఆమె దేనిని భరించలేకపోతోంది. ఎందుకంటే ప్రతిరోజు ఉదయం ఆమె ఒక కొత్త గాయంతో నిద్రలేచేది. ఆమె ఎప్పుడైనా తన పిల్లలకు దీని గురించి చెప్పాలనుకున్నప్పుడు పిల్లలు కాదు ఇది ఏదైనా సరే, ఇది చాలా మంచిది అని చెప్పేవారు. గత సంవత్సరం ఇది మమ్మల్ని రోజు నిద్రపుచ్చడానికి కూడా వచ్చేది. ఇది ఏంటో కానీ చాలా మంచిది. ఇట్స్ ఎ గుడ్ స్పిరిట్. ఇది ఒక మంచి ఆత్మ. ఇది మాకు ఎప్పుడూ హాని చేయలేదు. మీకెందుకు చేస్తుంది? మేము దీన్ని నమ్మలేము అనేవారు. అంటే ఎలా జరిగిందంటే ఇక్కడ రోజర్ కరోలిన్కు మద్దతు ఇవ్వడం లేదు మరియు పిల్లలు కూడా మద్దతు ఇవ్వటం లేదు. కాబట్టి ఈ విషయాలన్నిటి వల్ల కరోలిన్ చాలా ఎక్కువగా మరియు పూర్తిగా కలవరపడింది. ఇప్పుడు ఇది ఒకానొక సమయంలో జరిగిన విషయం. అప్పుడు కరోలిన్ కిచెన్లో పనిచేస్తోంది మరియు ఆమె వెనుక నుండి ఏదో కుళ్ళిన మాంసం వాసన వస్తున్నట్లు అనిపించింది. దాని దుర్వాసన వస్తోంది మరియు అది మెల్లమెల్లగా ఆమెకు దగ్గరవుతోంది. ఆమె వెనక్కి తిరిగి చూడగానే వెనుక ఏమీ లేదు. కాదు కదా అని చుట్టుపక్కల వెతికింది. బయట గార్డెన్లోకి వెళ్ళి చూసింది. గార్డెన్లో కూడా ఏమీ లేదు. ఈ వాసన ఎక్కడి నుండి వస్తుందోనని ఆమె చూసింది. అప్పుడు ఇది పై అంతస్తు నుండి వస్తోందని ఆమెకు తెలిసింది. ఈ దుర్వాసన పైకి వెళ్ళింది మరియు ఆమె చిన్న పిల్ల ఒకరుంది కదా, ఆమె గది నుండి ఈ వాసన వస్తోంది. అక్కడ ఒక చాలా పెద్ద కార్డ్బోర్డ్ బాక్స్ ఉంచబడి ఉంది. ఈ వాసనంతా దాని లోపల నుండే వస్తోంది. ఆమె అక్కడికి వెళ్ళి ఆ కార్డ్బోర్డ్ బాక్స్ తెరిచింది. దాని లోపల కరోలిన్ చిన్న కుమార్తె ఏప్రిల్ కూర్చునుంది మరియు ఆమెను బయటకు తీయగానే ఏప్రిల్ ఏడుస్తూ ఇలా చెప్పసాగింది. ఆ మహిళ వచ్చి నన్నిక్కడ బంధించింది. నేను నా ఇతర సోదరీమణులతో హైడ్ అండ్ సీక్ ఆడుకుంటున్నాను. అప్పుడు కరోలిన్ అడిగింది, ఆ మహిళ ఎవరు అని. మీ వెనుక నిలబడి ఉంది అని ఆమె చెప్పింది. ఆమె వెనక్కి తిరగగానే కరోలిన్ సరిగ్గా వెనుక ఒక తెల్లటి బట్టలు ధరించిన మహిళ నిలబడి ఉంది మరియు ఆమె పరుగెత్తుకుంటూ కరోలిన్ దగ్గరకు వచ్చింది మరియు ఆమె తనలోని నెగిటివ్ ఎనర్జీస్నంతటినీ కరోలిన్ శరీరంలోకి ప్రవేశపెట్టింది. ఇంటి వాతావరణం అంతా పాడైపోయింది. అప్పటి వరకు పిల్లలకు మంచివిగా అనిపించిన ఆత్మలు ఇప్పుడు భయంకరంగా మారాయి. ఆ ఇంట్లో నివసిస్తున్న ప్రతి ఒక్కరిని అవి కూడా ఇప్పుడు ఇబ్బంది పెడుతున్నాయి. ఆ కరోలిన్ శరీరంలోకి పూనకం వచ్చేసింది. ఆమెకు కనిపించిన ప్రతిదాన్ని అటూ ఇటూ విసిరేసి ధ్వంసం చేసేది. ఆమె వాటిని అటూ ఇటూ విసిరేసేది. నా శరీరం లోపల ఈ ఇంటి మొదటి ఓనర్ ఆత్మ ఉందని కరోలిన్ చెప్పేది. ఆమె పేరు బత్షీబా షెర్మాన్. మరియు ఏమో ఎందుకో ఆమెతో పాటు నాకు ఇక్కడ వివిధ రకాల ఆత్మలు కనిపిస్తాయి. ఒకరికి తల లేదు, ఒకరికి చేతులు లేవు మరియు అందరూ కలిసి నన్ను చంపాలనుకుంటున్నారు. నేను అలాంటి తప్పు ఏం చేశానో నాకు తెలియదు, కానీ వీరంతా కలిసి నన్ను చంపాలని చూస్తున్నారు. ఇప్పుడు రోజర్ ముందుకు మెల్లమెల్లగా అన్ని విషయాలు రావడం మొదలైంది. నేను లేనప్పుడు ఇక్కడ ఇవన్నీ జరుగుతున్నాయని అతనికి నెమ్మదిగా అర్థం కావడం ప్రారంభమైంది. అతను ఇప్పుడు ఈ విషయం గురించి ఆలోచించాడు. ఏమైనప్పటికీ నేను ఈ ఇంటిని విడిచిపెట్టను. నేను ఇక్కడే కూర్చుని అందరినీ రక్షించుకోవాలి.
ఇప్పుడు ఇది ఒకసారి జరిగిన విషయం. రోజర్ తన ఒక కూతురుతో కూర్చుని ఉన్నప్పుడు ఆమెతో మాట్లాడుతున్నాడు. అప్పుడు అకస్మాత్తుగా ఆ అమ్మాయి లేచి ఒక గోడ దగ్గరకు వెళ్లి నిలబడింది. ఏం చేస్తున్నావు అని రోజర్ అడిగాడు. అప్పుడు ఆ అమ్మాయి ఇలా చెప్పింది, ఈ గోడ అవతలి వైపు 7 సోల్జర్స్ ఆత్మలు ఉన్నాయి. వారు తరచుగా నన్ను అవతలికి పిలుస్తుంటారు, కానీ నేను ఎప్పుడూ వెళ్ళలేకపోతున్నాను. నేనెప్పుడూ ఈ గోడ యువతలే ఉంటాను, ఎప్పుడూ అక్కడికి వెళ్ళలేను. ఆ క్షణం నుండి రోజర్ ఈ విషయాన్ని ఆలోచించాడు. ఈ ఆత్మ అందరి బుర్రలతో ఆడుకుంటోంది, ఈ ఆత్మ అందరినీ ఆడిస్తోంది. కాబట్టి నేను వీలైనంత త్వరగా ఏదో ఒకటి చెయ్యాలి. కాబట్టి వారు వెంటనే ఎడ్ అండ్ లొరైన్లను సంప్రదించారు. ఈ ఎడ్ అండ్ లొరైన్ చాలా ఫేమస్. మీరు వీరిని కంజరింగ్ యూనివర్స్లోని ప్రతి సినిమాల్లో చూసి ఉంటారు. లైక్ కంజరింగ్ 1, 2, ఆ తర్వాత డెవిల్ మేడ్ మీ డూ ఇట్, ఆ తర్వాత మీరు ద నన్లో కూడా వీరిని చూశారు. కానీ గైస్, ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఈ కంజరింగ్, ఈ హౌస్ ఉందే, దీనికి సంబంధించిన ఈ కేసు ఎడ్ అండ్ లొరైన్లకు చాలా స్పెషల్. లొరైన్ మొదటిసారి ఈ ఇంట్లోకి అడుగుపెట్టినప్పుడు ఆమె ముందుగా తన 2 అడుగులు వెనక్కి వేసింది. ఎందుకంటే ఇక్కడ ఒకే ఆత్మ తిరగటం లేదని ఆమెకు తెలుసు. ఇక్కడ ఎన్నో ఆత్మలున్నాయి, ఇక్కడ చాలా ఆత్మలున్నాయి, చాలా ఇబ్బంది జరగబోతోంది అని. కానీ ఆమె ఆ ఇంటి గురించి కేస్ స్టడీ చేస్తున్నప్పుడు ఈ కరోలిన్ ఒక తల్లి అని ఆమెకు తెలిసింది. మరియు లొరైన్ స్వయంగా ఒక తల్లి. మరియు తన బిడ్డపై ఎప్పుడైనా ఇలాంటి ఆపద వస్తే ఆమెకు ఎలా అనిపిస్తుందో ఆమెకు తెలుసు. మరియు ఈ కొన్ని కారణాల వల్లనే లొరైన్ ఎడ్ను ఒప్పించింది. మనం ఈ కేసు పోరాడాల్సిందే అని, మనం ఇది చేయాల్సిందే. ఆ తర్వాత ఎడ్ అండ్ లొరైన్ ఇద్దరూ కలిసి ఈ కేసును యాక్సెప్ట్ చేశారు. నేను మీకు చెప్పినట్లుగా ఈ కరోలిన్ ఇప్పుడు పూనకంలోకి వచ్చేసింది. మరియు ఎడ్ అండ్ లొరైన్లకు కూడా ఈ విషయం చాలా బాగా తెలుసు. ఇక్కడ ఇంట్లో ఎవరికైనా పొసెషన్ వచ్చిందంటే అది కరోలిన్కే అని. చుట్టుపక్కల తిరుగుతున్న ఆత్మలు ఉన్నాయి, అది సరే, కానీ ఆమె శరీరం లోపల ఉన్నదాని గురించి మనం ముందుగా ఏదైనా చేయాలి. ఎడ్ ఇలా అన్నాడు, మనం ఇప్పుడు సియాన్స్కు సన్నాహాలు చేయాలి. సియాన్స్ అనేది ఒక రిచువల్. దీని ద్వారా మీరు ఎవరి శరీరం లోపలనైనా ఉన్న ఆత్మతో, అంటే వేరే ఆత్మతో మాట్లాడవచ్చు. మరియు ఆ తర్వాత ఏం జరిగిందంటే, కరోలిన్ లోపల పొసెషన్ ఉంది కదా, ఆమెను ఎత్తుకుని ఆ ఇంటి బేస్మెంట్లోకి తీసుకువెళ్లారు. ఈ ఇద్దరు పారానార్మల్ ఇన్వెస్టిగేటర్స్, ఎడ్ అండ్ లొరైన్, మరియు కొద్దిమంది కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. ఇప్పుడు కిందకు తీసుకెళ్లిన తర్వాత అది చేస్తుండగా లొరైన్ ఆమెను చాలా ప్రశ్నలు అడిగింది. కానీ అది ఎంత శక్తివంతమైన ఆత్మ అంటే అది కరోలిన్ను ఆ కుర్చీతో పాటే గాలిలోకి ఎత్తింది. ఈ విషయాన్ని అక్కడ రోజర్ విట్నెస్ చేస్తూనే ఉన్నాడు. ఎడ్ అండ్ లొరైన్ కూడా చూస్తున్నారు. కానీ వారితో పాటు ఆ ఇంటి పెద్ద కూతురైన ఆండ్రియా కూడా చేసింది. ఇదంతా చేసిన తర్వాత ఆ ఇంట్లో కొన్ని వింతైన సంఘటనలు జరుగుతున్నాయి. చుట్టుపక్కల సియాన్స్ అంతా జరుగుతున్నప్పుడు ఆ సమయంలో లైట్లు మినుకుమంటున్నాయి. చుట్టుపక్కల వస్తువులు కింద పడిపోతున్నాయి. అప్పుడు లొరైన్కు అర్థమైంది, దిస్ ఈజ్ నాట్ ఏ ఈజీ జాబ్. ఇది సులభంగా జరగదు. ఇది సులభంగా ఆమె శరీరం నుండి బయటకు రాదు. ఇది ఆమె ప్రాణం తీసి కానీ వదిలిపెట్టదు. వారెన్లు కరోలిన్పై ఒక భూత వైద్యం చేయాలని అనుకున్నారు. కానీ రోజర్కు ఈ విషయం ఏమాత్రం ఇష్టం లేదు. అతని ఆమోదం ఏమాత్రం లేదు. మీకు ఏం చెయ్యాలో అది చెయ్యండి. ఈ ఆత్మ చెప్పే విషయాలన్నీ నేను అంగీకరించడానికి రెడీగా ఉన్నాను. కానీ నా భార్య కరోలిన్ ఈ ఎక్సర్సిజం గుండా వెళ్లడాన్ని నేను అస్సలు చూడలేను. ఆమె ఇందులో కేవలం బాధపడుతూనే ఉంటుంది. ఆ విషయాన్ని నేను అస్సలు చూడలేను అని అతను అన్నాడు. మరియు ఆ తర్వాత ఈ వారెన్స్కు ఉన్న కొద్దిపాటి అటెన్షన్, ఇంట్రెస్ట్ ఇవన్నీ పూర్తిగా తగ్గిపోవడం ప్రారంభించాయి. కానీ వారు ఇప్పటికీ విజిట్ చేయడానికి వస్తుండేవారు. కానీ ఎట్ ద ఎండ్ ఆఫ్ డే వారెన్స్ ఇక్కడికి రావడం కూడా మానేశారు. మరియు వారు ఈ కేసును అలాగే వదిలేశారు. ఇందులో ఇప్పుడు వారి ఇన్వాల్వ్మెంట్ ఏమీ లేదు. రోజర్ మరియు అతని కుటుంబం దీని నుండి ఎలా బయటపడాలో అర్థం చేసుకోలేకపోయారు. ఇల్లు వదిలి వెళ్లాలంటే వేరే ఇంటికి వెళ్ళడానికి వారికి చాలా డబ్బు కూడా కావాలి. కానీ అది ఏ పరిస్థితుల్లోనూ వారి వద్ద లేదు, అంత డబ్బు లేదు. ఇప్పుడు ఆ ఇంట్లో వారికి దాదాపు 10 సంవత్సరాలు గడిచిపోయాయి. ప్రతిరోజు ఒకేలా ఉండేది, ప్రతి రాత్రి ఒకేలా ఉండేది. రోజు కొత్త గాయాలు కనిపించేవి, అడుగడుగునా కొత్త ఆత్మలు కనిపించేవి. కానీ అయినా వారు అక్కడి నుండి బయటపడలేకపోయారు. అయితే చివరికి ఒక సమయం వచ్చింది. ఫైనల్గా వారు ఆ ఇంటిని వదిలిపెట్టి అక్కడి నుండి వెళ్ళిపోయారు. ఆండ్రియా ఆ ఇంటి పెద్ద కూతురు. ఆమె ఏమందంటే, మనం ఈ ఇంటిని వదిలిపెట్టిన తర్వాత కూడా నా తల్లి కరోలిన్ ఆరోగ్య పరిస్థితిలో ఎలాంటి మెరుగుదల కనిపించలేదు.
ఆమె అలాగే ఉండిపోయింది. మాకు ఎలాంటి మార్పు కనిపించలేదు. కానీ 2022వ సంవత్సరంలో ఒక వార్త వస్తుంది. కంజరింగ్ హౌస్ని ఇప్పుడు వేరే ఎవరో కొనుక్కున్నారని. మరియు కొనుగోలు చేసిన తర్వాత ఆ వ్యక్తి ఇలా అన్నాడు, పేరెంట్స్ ఇక్కడ చెప్పిన విషయాలన్నీ అబద్ధమని నేను భావిస్తున్నాను. వారికి ఏదో ఒక సైకలాజికల్ ప్రాబ్లం అయి ఉండొచ్చు. ఈ మాటలన్నీ అబద్ధం. కానీ అతను ఖచ్చితంగా ఒక మాట చెప్పాడు. అవును, ఈ ఇంట్లో ఎవరో ఒకరు ఉన్నారనే అనుభూతి అయితే ఖచ్చితంగా కలుగుతుంది. ఇప్పుడు ఆ ఇంట్లో ఎగ్జాక్ట్గా ఏం జరిగిందో ఎవరికీ తెలియలేదు. కనీసం ఆ పేరెంట్స్, పెరాన్ ఫ్యామిలీ వారు ఆ విషయాలన్నింటినీ ఇప్పటికీ ఫీల్ అవుతున్నారా, ఫేస్ చేస్తున్నారా, ఆత్మలు ఇంకా వారి వెంటే ఉన్నాయా అన్నది కూడా ఎవరికీ తెలియదు. కానీ ఒక విషయం మాత్రం తెలుసు, ఈ కథ ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన కథ. ఈరోజు ఈ వీడియో చివరిలో నేను ఈ మాట మాత్రమే చెప్పాలనుకుంటున్నాను. ఈ దయ్యాలు, పిశాచాలు, జిన్లు ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవి ఎవరితోనో ఒక మనుషులతో ముడిపడి ఉంటాయి. ఏదో ఒక ప్రదేశాలతో ముడిపడి ఉంటాయి. మరియు అవి ఒక్కసారి మీతో జత కడితే ఆ తర్వాత అవి ఎప్పటికీ మీ వెంట పడటం వదిలిపెట్టవు. మీరు ఏం చేసినా అవి మిమ్మల్ని వదిలిపెట్టవు. మరియు బహుశా ఇవే విషయాలు పెరాన్స్తో కూడా జరిగాయి. వారు ఆ ఇంట్లోకి వెళ్లారు మరియు ఆ ఇంట్లో ఇప్పటికే ఆత్మల యొక్క ఒక చరిత్ర ఉంది. మరియు అక్కడికి అంతటి బలహీనమైన ఒక మహిళ వెళ్ళింది. ఆమె ఆ ఆత్మలన్నింటినీ తనలో నింపుకోగలిగింది మరియు ఇప్పుడు ఆత్మలన్నీ ఆమెలోనే నివసిస్తున్నాయి కావచ్చు. దీనికి ఎలాంటి ప్రూఫ్ లేవు. ఇవన్నీ కథల్లో మాత్రమే ప్రచారంలో ఉన్న విషయాలు. కానీ గైస్, ఈ కథ నిజంగా చాలా భయంకరమైనది. ఈ కథ మీకు కొంచెం భయంగా అనిపించినా దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి మరియు మీ స్నేహితులతో తప్పకుండా షేర్ చేయండి. మరియు మీరు ఎప్పుడైనా ఏదైనా హారర్ ఎక్స్పీరియన్స్ ఫేస్ చేశారా? ఒకవేళ అయితే దయచేసి కామెంట్స్లో చెప్పండి. నేను నా నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. ధన్యవాదాలు.